హలో మూవీలర్స్, వెల్కమ్ టు కొంచెం సినిమా. ఇవాళ అయితే నేను 2 మూవీ ఎక్స్పీరియన్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను. అండ్ అందులో మనకి ఫస్ట్ మూవీ వచ్చేసరికి సౌండ్ కి సంబంధించింది. ఆ మూవీ పేరు మీరు గెస్ చేయండి. లాస్ట్ లో అలాగా నేను చెప్పేస్తాను. అండ్ మూవీ వచ్చేసరికి నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను వెళ్ళాను కదా థియేటర్ లో వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ చప్పట్లు కొట్టే రేంజ్ లో ఉంది. కొంతమంది కొట్టారు, కొంతమంది ఎక్కలేదు. ఆబ్వియస్లీ హర్రర్ జోనర్స్ అందరికి ఎక్కాలని లేదు, బట్ నాకైతే నచ్చింది. అండ్ కొంచెం ఒక 2-3 మినిట్స్ అనుకుంటా బ్లాంక్ స్క్రీన్ అన్నమాట. బ్లాక్ స్క్రీన్ మీద మొత్తం ఓన్లీ సౌండ్స్ తో ఉంటది. నాకైతే ఆ సెటప్ అంటే ఆ ఐడియా నచ్చింది. లైక్ ఓన్లీ వాయిస్ తో ఎలా లైక్ మూవీ నేమ్ ఇన్ సెల్ఫ్ శబ్దం అన్నమాట. చెప్పేసాను. సో సౌండ్ గురించి ఎలా పోర్ట్రేట్ చేయొచ్చు, అసలు సౌండ్ ద్వారా ఎలాగా చేయొచ్చు అనేది బాగా చూపించగలిగే డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ లో. అండ్ ఈ డైరెక్టర్ పేరు వచ్చేసరికి ఏ వెంకటాచలం. ఈయన ఆల్రెడీ వైశాలి తీసిన ఆయన. అండ్ ఈ మాక్సిమం క్రూ అంతా వైశాలి క్రూ అనమాట. అండ్ అంటే వైశాలి అన్నంత సబ్స్టెన్స్ ఇందులో లేదనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లైక్ నాకైతే పర్సనల్ గా అంత నచ్చలేదు అబ్బా. మరి మిగతా వాళ్ళ సంగతి తెలియదు కానీ మాక్సిమం మాట్లాడుకుంటారు కదా, వాళ్ళకి డిసప్పాయింట్మెంట్. నా పక్కనాడు అయితే పడుకున్నాడు, సీరియస్లీ పడుకుని పోయాడు. నాకు అది అంటే ఎంత బాగోపోయినా సరే మరి పడుకోవడం అంటే నాట్ నైస్. ఆ లేపి చూడు భయ్యా అని చెప్దాం అనుకున్నాను కానీ మళ్ళీ కొడతారని చెప్పి ఆగిపోయాను. ఎనీవే, అస్సలు చూడకూడని మూవీ అయితే కాదు, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఫస్ట్ హాఫ్ గురించి అయినా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ సౌండ్స్ అయితే బ్యూటిఫుల్ ఉంటాయి. అండ్ ఇందులో మనకి యాక్టర్స్ తెలుసు కదా, ఆది పెనిశెట్టి ఉంటారు, అండ్ సీనియర్ యాక్టర్ లైలా గారు ఉంటారు, అండ్ మన సిమ్రాన్ గారు ఉన్నారు. లైక్ వాళ్ళందరినీ ఫ్రెష్ గా చూసినట్టు అనిపించింది చాలా రోజుల తర్వాత. అండ్ యా, గుడ్ మూవీ అబ్బా. ఖచ్చితంగా థియేటర్ లో చూడాలి. మంచి డాల్బీ ఆటమ్స్ ఉన్న మూవీ థియేటర్ లో అయితే చాలా బాగా ఎక్స్పీరియన్స్ అవుతారు మీరు. ఇంకోటి వచ్చేసరికి సౌండ్ ప్రకారం చూసుకుంటే సెకండ్ హాఫ్ కూడా గుడ్, బట్ ఆ పోర్ట్రేట్ చేసేది చాలా టైం తీసుకున్నారు. ఆ టైం తీసుకోవడం వల్ల కొంతమందికి ఎక్కుద్ది, కొంతమందికి ఎక్కదు. సో అంతే. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసరికి మజాకా, మన సందీప్ కిషన్ది. అండ్ ఇందులో కూడా రావు రమేష్ గారు అండ్ సీనియర్ యాక్టర్ ఎప్పుడో మన మన్మధుడు టైంలో చూసాం ఆవిడని. ఆవిడ కూడా ఉంటారు. ఆవిడ పేరు ఏమనుకుంటున్నారు? ఇంకేస్ తెలిస్తే త్వరగా కామెంట్స్ లో పెట్టండి. సర్లే, మన్మధుడులో హీరోయిన్ అనమాట ఆవిడ. నాకు గుర్తులేదు, ఇన్ కేసు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. మా ఫోటో వేస్తారు మా ఆవిడ. అండ్ ఏంటంటే నాకు కామెడీ జానర్స్ ఈ మధ్యన కొన్ని వస్తున్నాయి, లైక్ బ్రహ్మానందం గానీ, ఇవి కంపేర్ చేయట్లేదు, బట్ లైక్ అనిపించింది చెప్తున్నా. అంటే యూత్ కనెక్టివిటీ కామెడీ వేరే ఉంటదేమో మరి, నాకు అర్థం కావట్లే. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళు నవ్వుకుంటున్నారు. నాకు నవ్వు రాలేదు యాక్చువల్లీ. ఫస్ట్ హాఫ్ ఓకే, లైట్ గా 2-3 సీన్లలో వచ్చింది కానీ, బట్ అంత సీరియస్ గా పగలబడి నవ్వే అంత అనిపించలేదు. అండ్ లైక్ ఈ డైరెక్టర్ గారు త్రినాథరావు అనే డైరెక్టర్ అనమాట. ఈయన నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, లైక్ అండ్ ఆల్సో ధమాకా రీసెంట్ గా ఇలాంటి స్టఫ్ ఇచ్చిన ఆయన ఈ మూవీలో అంత స్టఫ్ ఇవ్వలేదు. ఏమో కొన్ని సీన్స్ అయితే క్రింజ్ కామెడీ అనిపించినాయి. మేబీ ఐఎమ్ రాంగ్, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను రాంగ్ అయి ఉండొచ్చు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీస్ తో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేబీ నాకు కనెక్ట్ అవ్వలేదు. మన అనిల్ రావుపూడి సినిమాలు కూడా నాకు అంత కనెక్ట్ అవ్వవు. మేబీ ఇది కూడా అలాంటిదే అనుకుంటా. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ మజాకా. లైక్ యాక్టింగ్ కూడా కుమ్మేశారు ఇద్దరికిద్దరు, సందీప్ కృష్ణ గాని రావు రమేష్ గారు కానీ ఇద్దరికిద్దరు చాలా బాగా చేశారు అనమాట. లైక్ ఆయన అంత ఏజ్ లో కూడా డాన్స్ చేయడం, అక్కడక్కడ నేను కూడా చేయాలని చూపించుకోవడం. అండ్ యా, కొంచెం చాలా యాక్టివ్ గా కనిపించారు రావు రమేష్ ఈ సినిమాలో. ఎస్, ఓవరాల్ గా చెప్పాలంటే మజాగా కూడా వాచబుల్ ఇన్ థియేటర్స్. అండ్ శబ్దం ఈజ్ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ కానీ అది మీరు ఖచ్చితంగా వినాలి. ఆ సౌండ్స్ బాగుంటాయి. లైక్ సినిమా పేరే శబ్దం కాబట్టి అది కరెక్ట్ గా పోర్ట్రేట్ చేశారు డైరెక్టర్. మీరు వెళ్ళి ఖచ్చితంగా మంచి డాల్బీ ఆటమ్స్ మూవీలో అయితే చూడాలని కోరుకుంటున్నాను. అండ్ యా, ఫైనల్లీ ఇంతే ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్ అయితే. మీరు ఎంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది కాబట్టి కొంచెం లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి, అండ్ కొంచెం కామెంట్ చేయండి. కొంచెం సినిమాని. థ్యాంక్ యూ.